అంటే ఈ అమ్మాయి కుమార్ ఎంత మందికి బ్రోకర్ లెక్క పనిచేసిండు, ఎటువంటి అడ్డమైన పనులు చేసి ఒక ఐఏఎస్ గా ఉండి ఎటువంటి పనులు చేసి వీళ్ళందరికీ కొమ్ము కాసిండు అనేది క్లియర్ గా తెలుస్తా ఉన్నది. సో కేవలము వీళ్ళ మీద మాత్రమే కాదు, ఏ ప్రభుత్వ హయాంలో ఈ భూదాన్ స్కామ్ అనేది జరిగిందో ఆ ప్రభుత్వ రాజకీయ పార్టీ మీద కూడా కేసు పెట్టాల్సిందే. అట్లీస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇదైనా పట్టించుకోండి. ఎట్లాగో కాంగ్రెస్ గ్రాఫ్ పోయింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎవరికేం అర్థం కావట్లే, కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారు ఎవరికేం అర్థం కావట్లే. అట్లీస్ట్ ఈ స్కామ్స్ ఒక్కటి రెండని అరెస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని నిరూపించుకోండి. హ్యాపీగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చాయ్ బిస్కెట్లు అమ్ముకుంటుండో లేకపోతే ఏకంగా కంపెనీలో పెట్టిండో ఆ సోమేష్ కుమార్ 1000 కోట్ల జిఎస్టీని ఎగనామం పెట్టి టానిక్ సంస్థలతో చేతులు కలిపి 1000 కోట్ల రూపాయలు ఎగనామం పెడితే ఎక్కడ లేదండి తెలంగాణలో సొమ్ము, ఏడలేదు ఉంది. సో కాల్డ్ టాప్ మోస్ట్ 20 ఐఏఎస్ ఆఫీసర్, 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీతో సహా కొన్ని వేల కోట్ల ఆస్తులు, బ్లాక్ మనీ మొత్తం కూడా తెలంగాణని దోచుకున్న సొమ్ము మొత్తం కూడా ఈ సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ దగ్గర, కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉంది. కానీ సిస్టమ్ పనిచేయదు, వ్యవస్థ పనిచేయదు. ఓకే, ఏం పనిచేయవు. వాళ్ళ మీద కేసులు అయితే ఎన్జిఓటీలో ఇన్ని ఆస్తులు పెట్టుకొని ఎన్జిఓటీలో ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే భూదాన్ భూముల్లో నవీన్ మిట్టల్ పేరు మీద భూదాన్ భూములలో డైరెక్ట్ గా నవీన్ మిట్టల్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. మరి ఎన్జిఓటీలా ఎందుకు సబ్మిట్ చేయలేదు నవీన్ మిట్టల్? మరి ఎన్జిఓటీ ఏం చేస్తున్నట్టు అంటే వీళ్ళు ఇక్కడ ఆస్తులు ఉన్నా లేవని చెప్పి ఎన్జిఓటీలో వీళ్ళు చూపిస్తా ఉంటే మరి వ్యవస్థ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? లేకపోతే ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారా? మాట్లాడద్దు అనుకుంటున్నారా? పైసలు ఉంటే సరిపోతుంది ఇంకేం ఉండదు అనుకుంటున్నారా? పైసలు ఎంత సంపాదిస్తే దాంతో పాటు అడ్డమైన రోగాలను వస్తాయి మీలాంటి వాళ్ళకి. ఇక ఇంతకన్నా ఏం చెప్పాలి? ఎన్నిసార్లు ఇదే ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడి ఒక్కడంటే ఒక యాక్షన్ తీసుకోరు. గత ప్రభుత్వం అట్లనే ఉన్నది, ఈ ప్రభుత్వం అట్లనే ఉన్నది. యాక్షన్ తీసుకోవడానికి ఏమైందండి నాకు అర్థంగా కడుగుతా. ఆ సోకాల్డ్ మరి ఇక్కడ వాళ్ళు లాబింగ్ చేసిరట బీజేపీ వాళ్ళు, నవీన్ మిట్టల్ ని కూడా లాబింగ్ చేసి 2000 కోట్లు బీజేపీకి, 1000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుకున్నారట డీలు. అమయ్ కుమార్ది కూడా ఏమైంది? ఈడీ కేసు అమయ్ కుమార్ది ఎన్ని రోజులు చెప్తారు విచారణ? కాళేశ్వరం అని చెప్పి మరి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఇదే నడుస్తా ఉంది. తెలంగాణలో అందరు కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు. ఐకమత్యమే మహాబలం అని చెప్పి పనిచేస్తా ఉన్నారు రాజకీయ నాయకులంతా. అన్ని పార్టీలు ఏకమైపోయినాయి, అవినీతి ఏర్లై పారుతున్నాయి. ఓన్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజలారా 10 లక్షల కోట్లు, నేను చెప్పేది 10 లక్షల కోట్ల రూపాయలు ఇంకెక్కువనే ప్రజలారా. మన తెలంగాణలో బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఇరిగేషన్, రెవెన్యూ, రాజకీయ నాయకులు వీళ్ళందరి పాపపు సొమ్ము బ్లాక్ మనీ తిరిగి అందరివి కలిపితే 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల పైగా ఆస్తులు వీళ్ళు కూడబెట్టుకున్నారు లంచగొండిలు. ఈ బ్లాక్ మనీ ఏకంగా 10 లక్షల కోట్ల పైననే కలెక్ట్ అవుతుంది. తెలంగాణ తరతరాలుగా బాగుపడుతుంది ఆ సొమ్ము మొత్తం కూడా రాబడితే. నిజంగా స్ట్రిక్ట్ గా పనిచేసి ఈడీ వాళ్ళు స్ట్రిక్ట్ గా పనిచేసి, సిబిఐ వాళ్ళు స్ట్రిక్ట్ గా పనిచేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు మొత్తం బ్లాక్ మనీ మొత్తం కూడా వైట్ మనీగా మారిపోతుంది. కానీ అది చేస్తున్న వీళ్ళు ఈడీ కూడా చక్కగా పట్టించుకోదు, కేసుని తప్పుదో పట్టిస్తా ఉంది. అమయ్ కుమార్ ఈ రోజున ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు? అమయ్ కుమార్ ని ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈడీ ఎవరి చేతిలో ఉంది? నమ్మకం కోల్పోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం నమ్మకం కోల్పోతున్నాం. తెలంగాణ ప్రజలు ఇంతకన్నా ఏమవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతారు. మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా? ఇది వీళ్ళతో ఆగిపోదండి. ఈ ఐఏఎస్ లని ఏం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ లో, పైసలకు అమ్ముడు పోతున్నారు. అమయ్ కుమార్ లాంటి వాడు ఏమంటున్నాడు అండి, 40,000 కోట్లు వస్తుంది, 2,000 కోట్లు వాళ్ళ ముఖాన పడేస్తే వాళ్ళే సైలెంట్ అయిపోతారని చెప్పి బహిరంగంగా వాగుతున్నాడు అంటే అమయ్ కుమార్. మరి ఇది ఎవరికి అవమానం? ఇది ఏ వ్యవస్థకు అవమానం ఇది? సో ఇట్లాంటి అమయ్ కుమార్ 100 మంది పుట్టుకొస్తారు, ఇటువంటి నవీన్ మిట్టలు 1000 మంది పుట్టుకొస్తారు, అటువంటి సోమేష్ కుమార్లు లక్షల మంది పుట్టుకొస్తారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా పైసలు సంపాదిస్తారు.
ఇప్పుడు అసలే కొత్త కొత్త వాళ్ళు యూపీఎస్సీలో మంచి మంచి ర్యాంక్స్ తీసుకొని ఉన్నారు. సో వీళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతారండి. చాలా డేంజర్ అది. ఇక్కడ వీళ్ళని అరికట్టకపోతే తప్పు చేస్తే భయం అనేది ఎట్లుండాలనేది వీళ్ళకి తెలియాలి. తప్పు చేస్తే ఎట్లుండాలనేది వీళ్ళకి రుచి చూపించాలి. మీరు చూపించకపోతే ఏమవుతుంది అని ఆయన పలానా అమ్మాయి కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, బాగా పైసలు తిని సంపాదించాడు, తిప్పి తిప్పి కొడితే 40,000 కోట్ల ఆస్తులు పైనే ఉంటాయి అనేవి. ఓకే, మరి ఇదే అమయ్ కుమార్ లాగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా సంపాదించుకున్నాం అనుకో, మనం కూడా ఏమైతుంది, ఎవరైనా వచ్చినా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయచ్చు, సైలెంట్ చేయొచ్చు, ఇష్యూ క్లోజ్ అని చెప్పి ఇంకో 100 మంది తయారవుతారు. వ్యవస్థ మొత్తం కుళ్ళు పట్టినటువంటి వ్యవస్థ. సామాన్యులకి ఏం దొరకవండి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో దయచేసి డీజీపీ గారు గుర్తుపెట్టుకోవాలా, పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు అయితలేవు సార్. సామాన్యులకు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, కానీ మాకు బెండు దిశ పోలీసులే కనబడుతున్నారు సార్. ఫ్రెండ్లీ పోలీసులు ఎవరు కనబడతలేరు సార్. SHOలు పైసలకి అమ్ముడు పోయి సార్ 70% మంది SHOలు సార్, 30% మంది మాత్రమే నీతి నిజాయితీ అనేది బతుకుది సార్. ఓకే, 70% మంది SHOలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేస్తలేరు సార్. ఎఫ్ఐఆర్లు చేయకపోతే మా సొంటల దగ్గరకు వస్తున్నారు, మన సిఐ ఈ కేసులో డబ్బులు తీసుకున్నాడు, ఎఫ్ఐఆర్ చేయట్లే, వాళ్ళకి పనిచేస్తున్నాడు, డబ్బులు ఎరగా వేసుకుంటున్నారు అని చెప్పి. అమ్మాయిల కేసులలో ఇట్లనే జరుగుతుంది, పోక్సో కేసులలో ఇట్లనే జరుగుతుంది. ఎన్నో అత్యాచారాలు బయటికి రాకుండా పోతున్నాయి, మిస్సింగ్ కేసులు అవుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కొట్టుకోవడాలు జరుగుతున్నాయి, స్కాములు జరుగుతున్నాయి, బెదిరించడాలు జరుగుతున్నాయి బహిరంగంగా SHOలను అడ్డు పెట్టుకొని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే సామాన్యులకు ఎక్కడుందండి న్యాయం, ధర్మం, చట్టం? ఆ పేరుకే ఉన్నాయా చట్టం, న్యాయం, ధర్మం అని చెప్పి? మళ్ళీ ఆయనేమో తెలంగాణ మోడల్ అంటాడు పెద్ద ఆయన, ఈ చిన్న ఆయన వచ్చేమో రైజింగ్ తెలంగాణ అంటాడు. రైజింగ్ తెలంగాణలో అపర కుబేరులు తెలంగాణ దోచుకున్న వాళ్ళే రైజింగ్ అవుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? సామాన్యులకు లా అండ్ ఆర్డర్ చక్కగా లేదు. సామాన్యులు డబ్బులు ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్లో దిక్కు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పైసలు ఇవ్వాలి. బాత్రూమ్ కార్ దగ్గర నుంచి స్వీపర్ల కార్ దగ్గర నుంచి. నీలోఫర్లో ఏం దందా జరుగుతుందండి? నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఏం దందా జరుగుతుందండి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం జరుగుతుందండి? వీళ్ళు అమాయక ప్రజలు ఒకటే ఉంది కదా దిక్కు అని చెప్పి వస్తే ఇష్టం వచ్చినట్టు చేసి పడేస్తున్నారండి. వాళ్ళకి బస్ ఛార్జీలో కూడా దిక్కుండదండి. రోజు కూలనాలో పనులు చేసుకొని వస్తూ ఉంటారు. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఇన్ని కోట్లు, ఇంత బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, ఎవరి కోసం పనిచేస్తున్నారండి? మీ ఎదుగుదల కోసం పనిచేస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగమా? ఇది కేవలం బయటకు వచ్చి రాజ్యాంగం గురించి స్టైల్ గా మాట్లాడితే సరిపోతుందా? పని చేయక్కర్లేదా సార్?